ఈ రాజకీయ నాయకులు చెప్పి అసలు బేసిక్ కామన్ సెన్స్ ఇంగిత జ్ఞానం ఉండలేదు వీళ్ళకి బొత్తిగా. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఎప్పే చేతికి ఒక నోటును పొచ్చేస్తే ఒక సరే ఆ చిందులేసేది అదే తాగిపోయించేస్తే ఇంకా ఒక ప్యాకెట్ ఇచ్చేస్తే ఎంతవానైనా మనం గెలవచ్చు, ఏ ఊర్లో అయినా ఏ కాన్స్టిట్యున్సీ అయినా గెలవచ్చు, మచిలీపట్నం కానీ అవనిగడ్డ కానీ అరే సరే ఓకే, ఏలూరు కానీ సరే, బెజవాడ కానీ ఓకే, చెప్పాలంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది నాకు. కానీ ఈ రాజకీయ నాయకులకు పప్పులో కాదేశారండి అంత తెలియగలను మాత్రం. ఈ మధ్యన యూట్యూబర్లో చాలా, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు చాలా ప్రాధాన్యక్రమం ఉంది వాళ్ళు కానీ అట్లా జస్ట్ మళ్ళీ తిప్పేశారనుకోండి, జస్ట్ కౌంటింగ్లో తేడా వచ్చేస్తుంది. ఏంటది కౌంటింగ్లో లెక్కల్లో తేడా వచ్చేస్తుంది. ఓటుకి ఓటు అదేలే ఓటుకి చచ్చా నాకు తెలియలేదు. జస్ట్ విన్ అండ్ లవ్స్ ఒక్క ఓటుతో చాలండి, జస్ట్ 1 ఓట్ మళ్ళీ రీకౌంటింగ్ చేసినా కూడా ఏం లాభం లేదండి. ఈ రాజకీయ నాయకుడికి పెద్ద చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారండి. ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు మాత్రం అయ్యో దానికి తెలియదు వాళ్ళకి. జస్ట్ ఓటమే గెలుపు, జస్ట్ సింగిల్ ఓట్ అది. సరే రాబోయే ఎలక్షన్లో మరి ఏమవుతుందో, ఏం చేస్తారో ఏంటో, మరి ఏంటంటే వెయిట్ అండ్ సీ ఉంటాం. మరి ఏం చేస్తాం.